యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేస్తాను. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఎవరికి? ఇశ్రాయేలుకి. ఏమంటున్నాడు? నూతన హృదయము మీకు ఇచ్చేది, నూతన ఆత్మను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. మరి నూతన సంవత్సరంలోకి మారాం. క్యాలెండర్ మారిపోయింది. మనసులు మారాయా? హృదయాలు మారాయా? ఆత్మీయమైన దేవుని వైపు చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఆలోచించాలి. దేవుడు వాగ్దానము నమ్మదగింది. మరి ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలుకి నూతన హృదయము రాలేదు. ఎందుకని? దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఎవరో వారు అంగీకరించకుండానే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏం రాలేదండి? నూతన హృదయం అనేది రాలేదు. ఇప్పటికి 2000 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో వాక్యానికి విరుద్ధంగా నడిచినటువంటి ఇశ్రాయేలు కానివ్వండి, దేవుణ్ణి నమ్ముకున్న మనము కానివ్వండి, ప్రతి వారికి కూడా ఒకటే మాట, నూతన హృదయం మీకు ఇస్తా, రాతి గుండెను తీసివేస్తా, నూతన ఆత్మను కూడా ఇస్తానని చెప్తా ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, పైనున్న వాటిని వెతకండి. ఎందుకని? ఆకాశము నా సింహాసనము, భూమి నాపై. మీరు భూమి మీద ఉన్నారు, నేను ఆకాశంలో ఉన్నానని దేవుడు చెప్తాను. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వారు పాదాలు ఉంటాయి కాబట్టి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అంటే దేవుడికి చేస్తున్నట్టుగా అర్థం. కొంతమంది సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు. సాష్టాంగ నమస్కారం చేస్తున్నారంటే ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి కాబట్టి, పాదపీఠం కాబట్టిది మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఏం చేయాలి? పైనున్న వాటిని వెతకాలి. భూ సంబంధమైనవి ఎందుకు వెతకూడదు అని అంటే, భూమియు దాని ఆశలు గతించిపోతూ ఉన్నాయి, నా మాట మాత్రమే నిలిచి ఉంటుంది అని ప్రభువారు చెప్పారు. కాబట్టి మనము ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ చేతులెత్తి ప్రార్థన చేశాడు సొలొమోను. అలాగే వాక్యం ఏం చెప్తుందంటే, నూతన నిబంధనలో పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అని చెప్తుంది. పవిత్రమైన చేతులు అంటే తప్పు చేయకుండా ఉన్నటువంటి వారి చేతులు. నిర్దోషమైన గొర్రెపిల్ల అన్నాడే, అలాగా మనము కూడా దేవుణ్ణి ఎరిగిన తర్వాత పాపము చేయకుండా ఉన్న చేతులు ఎత్తి, పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం దాకా చదువుతాం. ఎఫెసీ పత్రిక. ఏ స్వభావం పోవాలి? ప్రాచీన స్వభావం పోవాలి. ఏ స్వభావం రావాలి? నవీన స్వభావం రావాలి. అబ్రహాముకి 75 సంవత్సరాల వరకు ప్రాచీన స్వభావం. 75వ సంవత్సరంలో దేవుడు పిలిచిన తర్వాత నూతన స్వభావం. ఎందుకంటే తిరిగి మళ్ళా తన ఊరు కానీ తన బంధువుల దగ్గరికి కానీ వెళ్ళలేదు. చివరికి కొడుకు కూడా వెళ్ళలేదు. అమ్మాయినే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు తప్ప, తర్వాత అతని కుమారుడు వెళ్ళాడు, యాకోబు వెళ్ళాడు.
ఇస్సాకు మరియు రిబకాలు మాత్రం వెళ్ళలేదు, అబ్రహాం కూడా వెళ్ళలేదు. అంటే ప్రాచీన స్వభావాన్ని వారు భూస్థాపితం చేసి నూతన స్వభావాన్ని వారు పొందుకున్నారు. అందుకనే వాళ్ళ పేర్లు ఇంత గొప్పగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా పాతవి గతించాలి. అంటే దేవుణ్ణి ఎరగక ముందు ఉన్న వాటన్నిటినీ కూడా ఇక మర్చిపోవాలి. అంటే పాప సంబంధమైనటువంటి క్రియలన్నీ చేయకుండా పరిశుద్ధమైన, దేవునికి ఇష్టమైన, అంగీకారయుక్తమైన, ఆయన ప్రేమను పంచేవిగా నవీన స్వభావమును ధరించుకోవాలి. యెహోషువ గ్రంథం అందరికీ తెలిసిందే. 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించెదము అని చెప్పాడు. అతను ఇశ్రాయేలీలు సరిగా దేవుణ్ణి అంగీకరించకుండా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. నేనైతే, నా కుటుంబం అయితే దేవుణ్ణి సేవిస్తాం, మీరెవరిని సేవిస్తారో తేల్చుకోండి అన్నాడు. కాబట్టి మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, ఎందుకంటే దేవుణ్ణి సేవించటం లేదు అనేటువంటి ఒక బాధ ఉంది అతనికి. అందుకని చెప్తా ఉన్నాడు, మేము మాత్రం వేరే దాన్ని సేవించము, మేము దేవుణ్ణే సేవిస్తాము అని చెప్పారు. అంటే ఈనాడు కుటుంబాల్లో భార్య చర్చికి వెళ్తే భర్త వెళ్ళడు. అంటే భర్త దేన్ని సేవిస్తున్నాడు? లోకమును, పేకాటను, మందు, సినిమాలు, షికారు. భార్య ఏమో బిడ్డల్ని సంకనేసుకొని చర్చికి వెళ్తుంది. అంటే ఒక ఇంట్లోనే రెండు స్వభావాలు కనబడతాయి. ఒకటి ఏంటంటే దేవుణ్ణి వెంబడించేవారు, రెండోది ఏంటంటే లోకాన్ని వెంబడించేవారు. అందుకని యెహోషువ అన్నాడు, నేను నా కుటుంబం అయితే యెహోవాని సేవిస్తాం, మీరెవరిని సేవిస్తారో అంటున్నాడు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు యెహోవాని సేవించటం లేదు అని అర్థమవుతుంది. అలాగే నీ ఇంట్లో కూడా ఈ ప్రశ్న వేసుకో, నేనును నా కుటుంబము యేసుక్రీస్తుని సేవించడానికి వెళుతున్నాము అని చెప్పగలవా? గుండె మీద చేసుకొని మా కుటుంబం అంతా ఈ కొత్త సంవత్సరంలో మనం 4వ తారీఖు చర్చికి వెళ్ళాం, మళ్ళీ 11వ తారీఖు కూడా చర్చికి వెళ్ళాం, ఇక 50 వారాలు ఉన్నాయి, ఈ 50 వారాలు కూడా నేను చర్చికి వెళ్తాను, మా కుటుంబం కూడా చర్చికి వెళ్తుంది అని సాక్ష్యం ఏమైనా చెప్పగలవా? చర్చిలో క్యాలెండర్ అయితే మారింది, మీ ఇంట్లో మాత్రం వారి హృదయాలు తెరవబడ్డాయి. వారు మాత్రం యెహోవాని సేవించటం లేదు. ఆలోచించేయండి. ఒక తీర్మానం నువ్వు చేసుకొని నీ కుటుంబాన్ని ఈ సంవత్సరం కనుక నడిపించడానికి సిద్ధపడితే కొంతవరకు దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే పిల్లలు పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్లో కొంతమంది తప్పుతారు, కొంతమందికి ఏముంటుందంటే మళ్ళీ రాసి పాస్ అయ్యి పై తరగతికి వెళ్దామని ఉంటుంది. కొంతమందికి ఏమనుకుంటారంటే నేను రాయనులే, ఇంకా నేను రాసినా నేను తప్పుదానులే, నాకు కుదరదులే అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే మేము ఆ ఇన్విజిలేషన్కి వెళ్తూ ఉంటాం. రెండోసారి పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు అందులో ఆ యొక్క రూమ్లో 30 మంది ఉండాలి, 10 మందే ఉంటారు, 20 మంది రారు, డబ్బులు అయితే కడతారు ఫీజు. కారణం ఏంటంటే మేము రాసినా పాస్ కాము, ఇక వేస్ట్ అనుకొని రారు. మరి ఆశపడిన వారు కొద్దిమంది ఉంటారు, వారు మాత్రం వస్తారు, రాస్తారు పరీక్ష. వాళ్ళు కూడా పాస్ అవుతారో లేదో తెలియదు మనకి, కానీ ప్రయత్నం అయితే చేస్తారు. అలాగా నువ్వు ఈ సంవత్సరం ఏమైనా దేవుడి సన్నిధికి రాకుండా ఉన్న వారి గురించి ఏమైనా ప్రయత్నము చేస్తున్నావా, చేసావా అనేది దేవుడు అడుగుతాడు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం అలా గనక సేవిస్తే ఏమొస్తుంది మన మీదకి? దేవుని ఆత్మ వస్తుంది. దేవుని ఆత్మ వస్తే ఏమవుతుంది అనేది మనం చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం.
ఎక్కడ ఏంటంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. దేవుడు కోరుతున్నాడు మనం ఏం కావాలని? వర్ధిల్లాలి. అయితే ముందు మాట ఏంటి? ఆత్మ వర్ధిల్లాలి. ముందు ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలి? కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు దురాత్మలు ఉండవు. నేను ఒక ఆమెను చూశాను. చూస్తే ఒక చిన్న పిల్లని వేసుకొని వచ్చింది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి ఎత్తుకొని వచ్చింది, ప్రార్థన చేయండి అయ్యగారు అంది. అమ్మ నేను ఈ అబ్బాయికి ప్రార్థన చేయలేనులే, ఏమనుకోబాకన్నా. ఎందుకు అయ్యగారు అంది. ఏం లేదమ్మా, ఏదో నల్లదారం కట్టారు కదా, ఎందుకు కట్టారు అని అంటే, మా ఆయన కట్టాడండి, మా అమ్మ కట్టిందండి, మా అత్త కట్టిందంటే అన్నారు. అమ్మ మరి మీ అత్త కట్టింది కదా, నమ్మకం ఆ దయ్యం పోద్దనో లేకపోతే ఆ రోగం పోద్దనో కట్టారు కదా, ఆమె చేత ప్రార్థన చేయించుకో అన్నారు. అదేంటి అయ్యగారు అట్లా అంటారు? అవును, నేను ప్రార్థన చేయాలంటే ఆ నల్లదారాన్ని నువ్వు తీసేసిరా, ఆ తాయెత్తులు నువ్వు తీసేసిరా, నువ్వు ఆ బొట్లు తీసేసిరా అని నేను చెప్పాను. బొట్లు పెట్టింది, తాయెత్తులు కట్టింది, కాలికి నల్లదారం కట్టింది. పిల్లరా ఇంకో చిన్న పిల్ల ఉంది, అంటే ఒక 6 నెలలు 7 నెలలు బేబీ కూడా వచ్చింది. ఆ బేబీకి ఏం చేసింది? పైన ఒక నల్ల బొట్టు పెట్టింది, కాలిలో నల్ల బొట్టు పెట్టింది. అమ్మ ఇదేంటి అన్న. అదే దిష్టి బొట్టు అంటండి అని. ఎవరికి దిష్టి? దేవుని యొక్క ప్రేమలో. దేవుడి దగ్గరకు వస్తూ అనిల వలె అనిలాచారములు చేయడానికి ఇష్టపడుతూ అక్కడ వాళ్ళు చెప్పినట్టు వింటున్నావు, ఇక్కడ పాస్టర్ గారి దగ్గర చెప్పినట్టు వింటున్నావు. దేవుడు ఒక మాట అన్నాడు, ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. 2 తలంపులు నీకు ఉండకూడదు, ఏదో ఒకటే. ఈయన దేవుడైతే ఈయన వైపుకి రా, వాళ్ళు దేవుడు అనుకుంటే వాళ్ళ వైపుకి వెళ్ళి. మేమేమీ కంపెల్షన్ చేయట్లేదు, బలవంతం చేయట్లేదు. ప్రియులరా, మరి వాళ్ళకి మేలు జరుగుతుందా అలా చేస్తే అంటే? ద్విమనుష్కులను దేవుడు ద్వేషిస్తున్నానని చెప్పాడు. ఇంకా దానికి సమాధానం నేనేం చెప్తాను? ఆ వాక్యాన్ని అర్థం చేసుకో అని చెప్పాను. ప్రియులరా, ఆత్మ వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లి. ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. మా అబ్బాయికి చదువు వస్తుంది, మంచి ఉద్యోగం వచ్చింది, ఏమండి మంచి క్యారెక్టర్ ఉంది, తాగుడు లేదు, సిగరెట్ లేదు, గుట్కాలు లేవు, పేకాట్లు లేవు, లవ్ మ్యారేజెస్ లేవు, ఏమండి అన్నీ కూడా గుడ్ క్వాలిటీస్ వచ్చాయి మా పిల్లలకి. అదే ఈ మాట, అన్ని విషయములలో దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడు? ఆత్మతో నీవు సత్యంతో నీవు ప్రార్థన చేసినప్పుడు. నీ కుటుంబం అంతా కూడా కలిసి చేతులు పట్టుకొని ప్రభువా అని బతిమిలాడినప్పుడు. చాలామంది కుటుంబాలు దేవుడి సన్నిధికి రావటం లేదు. వస్తే మందిరాలు అసలు సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో 4 తక్కువ లేకుండా ఉంటారు. ఆ 4 ఒక 10 కుటుంబాలు వస్తున్నాయంటే ఎంతమంది ఉండాలి? ఇప్పుడు 40 మంది ఉండాలి సంఘంలో. కానీ ఆ 10 లేకపోతే ఒక 15 మంది ఉంటున్నారు, అందరు రావటం లేదు. చాలామంది కుటుంబాలతో దేవుడి సన్నిధికి రావటం లేదు. కనీసం ఈ నూతన సంవత్సరంలో అన్నా ఒక తీర్మానం చేసుకొని మేము ఈ యొక్క నూతన సంవత్సరంలో కలిసికట్టుగా కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాము అని నీవు తీర్మానం చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం అందరికీ తెలిసిన మాటే. 6:33. ముందుగా దేన్ని ఎతకాలంట? రాజ్యమును నీతిని వెతకమంటున్నాడు. అది చేయాలి. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని క్రిస్మస్లో చెప్పావుగా. ఎవరైనా? యేసుక్రీస్తు. ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? పాపులను. అంటే దేవుడి దగ్గరికి రాకుండా ఉన్న వాళ్ళంతా ఎవరు? వాళ్ళే కదా. మరి క్రిస్మస్ అయితే చేసావు కదా, మరి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ పాప జీవితం కలిగిన వారు, పాప చేష్టలు కలిగిన వారికి చెప్పావా? ఏమండి
ఏమమ్మా, మన కొరకు రక్షకుడు పుట్టాడు, పాపుల కొరకే యేసు ప్రభు వారు పుట్టారు, కాబట్టి ఆయన్ని నమ్మండి అని ఏమన్నా క్రిస్మస్ రోజున చెప్పావా, లేదా హ్యాపీ క్రిస్మస్ చెప్పావా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావా? ఈ రెండు దేవుణ్ణి ఘనపరచకుండా, దేవుడి దగ్గరికి రాకుండా ఉన్న వాళ్ళకి చెల్లుతాయా? దేవుని యొక్క ప్రేమను. కాబట్టి ఏం వెతకాలి నువ్వు? దేవుడి రాజ్యాన్ని, నీతిని ముందుగా వెతకవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21. దేవుని కార్యాలు చేయాలనేటువంటి తీర్మానం చేసుకోవాలి. 21 అండి, 2:21. కాబట్టి అందరూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాఫీయా, టీయా, హార్లిక్సా, బూస్టా, ఉప్మానా, చపాతీయా, ఇడ్లీయా, అట్టా, ఇదే ఆలోచన చేస్తాం. ఆహారం పడాలి లేవగానే. తప్పు కాదు, తినటం తప్పు కాదు, తాగటం కూడా తప్పు కాదు. నీకు ఉన్నంతలో ఉన్నట్టుగా తింటావు, తాగుతావు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, అయితే తినుము, త్రాగుము, సుఖించమే కాకుండా ధ్యానించము, స్తుతించము, కనిపెట్టుము, దేవుడి దగ్గర కన్నీరు కార్చము. ఇవి తగ్గిపోయాయి. హ్యాపీ క్రిస్మస్లు అయిపోయాయి, హ్యాపీ న్యూ ఇయర్ కూడా అయిపోయింది. మరి హ్యాపీగా ఉందా? నిన్ననే నాకు తెలిసినటువంటి ఆ ఊరిలో బంధువు మరి బండి మీద వెళుతూ ఉన్నాడంట. బండి మీద భార్యాభర్తలు ఇద్దరు వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉంటే స్లిప్ అయిపోయి పడిపోయారంట. వెనకాల ఉన్నటువంటి ట్రాక్టర్ వాడికి ఏం తెలుసు వాళ్ళు స్లిప్ అయి పడతారని. బండి వస్తూనే ఉంది, కరెక్ట్గా వాళ్ళ బండి దగ్గరగా ఇంకెంత ఒక 4 అడుగుల దూరంలో వాళ్ళు పడ్డారు. వీడు కూడా చూస్తూనే ఉన్నాడు ఆ యొక్క బండిని, కానీ పడిపోయింది. వీడు కంట్రోల్ చేయలేకపోయాడు, వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. తెలుసుగా మీకు ట్రాక్టర్ యొక్క టైర్లు ఎంత పెద్దయో. నలిగిపోయారు, చనిపోయారు. ఏమని చెప్పుకుంటూ వచ్చారంట, ఆ రోజు పగలు ఎక్కడో సేవకి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి కేకులు కోసి ఎంతో సంతోషంగా అమ్మగారికి, అయ్యగారికి బట్టలు పెట్టారంట వాళ్ళు. మంచిదే, సేవకుడిని ప్రేమించడం తప్పు కాదు. అయితే ఎందుకు మరణం సంభవించింది అంటే, వాళ్ళు స్తుతిస్తూ బండి నడపటం లేదు. వాళ్ళు ఏవో కొన్ని జోకులు లాంటివి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళుతున్నారు. అంటే ఆ సందర్భంలో రోడ్డు సైడ్ ఏముంది అనేది గమనించలేకపోయారు. ఎందుకని? వెనకాల ట్రాక్టర్ వస్తుంది. కానీ ట్రాక్టర్కి మనము దారిద్దాం అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళు అంత స్పీడ్గా ఏం పోట్లా, మెల్లిగానే పోతున్నారు. కాబట్టి దేవుని ప్రేమించుకున్నారు. మనకు అనుకున్నంత హ్యాపీగా అందరి లైఫ్స్ లేవు. ఇప్పటికీ కూడా వెనిజులాలో యుద్ధం, డెన్మార్క్లో యుద్ధం, అలాగే గాజాలో కూడా ఇంకా బాంబులు వేస్తున్నారంట. మరి అలాగే మనం చూసినట్లయితే ఉక్రెయిన్లో యుద్ధం, ఇవన్నీ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అయింది. ఇంకా కొంతమంది చనిపోతూనే ఉన్నారు. అక్కడ ఇళ్ళు కూలబడుతున్నాయి, బ్రిడ్జీలు కూల్చేస్తున్నారు, విమానాశ్రయాలు కాల్చేస్తున్నారు. వాళ్ళకి హ్యాపీ అది చెప్పగలరా మాట? హ్యాపీ న్యూ ఇయర్ అనలేకపోతున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే ఇప్పటికే ఎంతో నాశనం అయిపోయింది వాళ్ళ యొక్క దేశాల్లో. ప్రియులరా, ఈ రోజున ఎంత నాశనం అయిపోయినా, ఎలాగ జీవిస్తున్నా చెప్పే ఊత పదం ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్. ఓకే, మరి నీకు ఏదో వాగ్దానం తీసుకున్నావు. ఆ వాగ్దానం ఏంటి అని అడిగాను. ఈ రోజున వారం రోజులు అయిపోయింది, వాగ్దానము మర్చిపోయారు. కాగితం తీసి చూస్తున్నారు. అమ్మా, వాగ్దానం అంటే అది నమ్మదగింది, దాన్ని మీరు దినదినము ప్రార్థన చేసుకోవాలి, ఆ వాగ్దానం సఫలం చేయమని దేవుడిని అడగాలి, అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది.
నువ్వు వాగ్దానాన్నే మర్చిపోతివి వారం రోజులకి. మరి ఇంకెక్కడ దేవుడి యొక్క నామాన్ని మహింపరుస్తున్నారు మీరు? పైన మహింపరుస్తూ ఉన్నారు. ప్రియులరా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. యేసును మాదిరిగా పెట్టుకోవాలి. ఏం చేశాడంట? ముందర బాధపడి ఏం చేశాడంట? మన కొరకు ఒక మార్గాన్ని, ఒక సూచనను, ఒక నడకను నేర్పించాడు. కాబట్టి ఎవరిని మాదిరిగా చేసుకున్నాడు వాళ్ళు? నువ్వు ఎమ్మెల్యేనా, లేకపోతే మినిస్టర్నా, లేకపోతే చీఫ్ మినిస్టర్నా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్నా, మీ ఊరు ప్రెసిడెంట్నా, ఏమండి మీ కులపు అధ్యక్షుడినా? ఎవరిని? దేవుడైతే చెప్తున్నాడు మాదిరి ఎవరు? నేను. నన్ను మాదిరిగా చేసుకోండి. నేను మీ కొరకు బాధలు, శ్రమలు, కష్టములు, ఇబ్బందులు పడ్డా. కాబట్టి నన్ను మాదిరిగా చేసుకో అని దేవుడు కోరుతాను. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, కొన్ని మాటలు ఈ నూతన సంవత్సరంలో నువ్వు జ్ఞాపకం చేసుకో. నూతన హృదయం, పైనున్న వాటిని వెతకటం, ప్రాచీన స్వభావం పోయేదిగా చేసుకోవటం, మరి అలాగే నేనును నా ఇంటి వారం యెహోవాను సేవిస్తామని తీర్మానం చేసుకోవటం, అన్ని విషయాల్లో వర్ధిల్లేలాగా ఆత్మను వర్ధిల్ల చేసుకోవటం, అలాగే రాజ్యము నీతిని వెతికేవారిగా ఉండటం, దేవుని కార్యాలు చేయాలనే తీర్మానం, యేసుని మాదిరిగా చేసుకునే మనసు నీవు కలిగి ఉన్నావా? అలాంటి మనసు నువ్వు కలిగి ఉండాలని ప్రార్థన చేసుకో. ఈ సంవత్సరం ఈ కుటుంబం అంతా ఆరాధించే రోజు వచ్చినప్పుడు అది సంతోషకరమైన రోజు. మోకరించండి, ప్రార్థన చేసుకో.